సివిల్స్ ప్రిలిమ్స్లో రెగ్యులర్గా ఒక ఇండెక్స్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ 1 or 2 years నుంచి వచ్చిన ఇండెక్స్లు మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుని ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటే ఈజీగా ఎగ్జామ్లో గుర్తొచ్చే అవకాశం ఉంది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్ ఒక ఉదాహరణ చెప్తే మీకు కూడా ఐడియా వస్తుందని ఇక్కడ ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఒక్కసారి చూసుకోండి. ఒక 3 రోజుల క్రితం ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ 2020 రిలీజ్ అయింది. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ 2020 దాన్ని ఇచ్చేది అమెరికా బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ ఫ్రీడమ్ హౌస్ అనే ఎన్జిఓ. అమెరికా బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఎన్జిఓ ఒకటి ఫ్రీడమ్ హౌస్ దాని పేరు. ఇండియా ర్యాంక్ 83. ఇండియా పరిస్థితి డెమోక్రటిక్ వాల్యూస్లో దిగజారిందని చెప్పి ర్యాంక్ తగ్గిపోయిందనమాట. ర్యాంక్ వర్స్ట్ అయిపోయింది. సో ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ రిపోర్ట్ 2020 ఫ్రీడమ్ హౌస్ అనే ఒక ఎన్జిఓ ఇస్తుంది. సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్, నెక్స్ట్ ఇండెక్స్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ITU వాళ్ళు ఇస్తారు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్. మనందరికి తెలుసు సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు కొత్త టాపిక్, ట్రెండింగ్ టాపిక్ అని. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎలా ఉందో, ఏ దేశం సైబర్ సెక్యూరిటీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక సర్వే చేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఇస్తారు. తర్వాత వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ఇది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు ఇస్తారు. వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే. అలానే వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ దీన్ని IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ along with వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. IUCN along with వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ అలాంగ్ విత్ వరల్డ్ కమిషన్ ఆన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. తర్వాత ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఒక ఇండెక్స్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఫిలిమ్స్కి రావచ్చు. దీని మీద డీటెయిల్గా చదువుకోండి. గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్. ఫస్ట్ టైం ఒక ఇండెక్స్ని రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. ఆ ఇండెక్స్ పేరు గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్. అది ఇచ్చే సంస్థ పేరు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, WEF. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ ఇస్తారు. ఈ ఇండెక్స్ అనేది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా రిలీజ్ అయింది కాబట్టి ఇండెక్స్ మీద కొంచెం డీటెయిల్గా చదువుకోవడం కూడా మంచిది. అనేక న్యూస్ పేపర్స్ ఇండెక్స్ మీద డీటెయిల్గా రాసాయి, గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ మీద. తర్వాత కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇది చాలా రెగ్యులర్ స్టాక్ క్వశ్చన్. ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇచ్చేది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే NGO. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. ఇది ఇచ్చే సంస్థ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్. జర్మన్ వాచ్ ఆర్గనైజేషన్. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇచ్చేది జర్మన్ వాచ్ ఆర్గనైజేషన్. తర్వాత ఫిస్కల్ మానిటరీ రిపోర్ట్ ఇచ్చేది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. వరల్డ్ ఎనర్జీ బ్యాలెన్స్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వరల్డ్ ఎనర్జీ బ్యాలెన్స్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. గ్లోబల్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ ఇండెక్స్ ఇచ్చేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. గ్లోబల్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ ఇండెక్స్ ఇచ్చేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్. అలానే గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుట్లుక్. ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి కాబట్టి
ఫేమ్ పాలసీ ఇండియాలో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుట్లుక్ ఇచ్చేది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుట్లుక్ ఇచ్చేది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అలానే వరల్డ్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇచ్చేది కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. వరల్డ్ ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది అన్ ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇచ్చేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్. అలానే గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇచ్చేది ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇచ్చేది ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇచ్చేది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, అంటే ఫ్రెంచ్లో రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, ఫ్రెంచ్ టర్మినాలజీలో రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇచ్చేది ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇన్నోవేషన్స్ అంటే మనం మైండ్ యూజ్ చేసి బ్రెయిన్ యూజ్ చేసి చేసేవి కాబట్టి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇచ్చేది 3 ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. 3 సంస్థలు కలిపి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటే మన మైండ్ యూజ్ చేసి ఇచ్చేయి అనమాట, అంటే ఇంటలెక్చువాలిటీ యూజ్ చేసేది. అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO ప్లస్ ఇన్సీడ్ ఫౌండేషన్ INSEAD, ఇన్సీడ్ ఫౌండేషన్ ప్లస్ కార్నెల్ స్కూల్ ఆఫ్ బిజినెస్. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇచ్చేది WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇన్సీడ్ ఫౌండేషన్ ప్లస్ కార్నెల్ స్కూల్, CARNEL, కార్నెల్ స్కూల్ అనమాట. తర్వాత ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇచ్చేది నీతి ఆయోగ్. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇచ్చేది నీతి ఆయోగ్ అలాంగ్ విత్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ఇచ్చేది ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, UK బేస్డ్ కంపెనీ. ఈ ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది చాలా ఇండెక్స్లు ఇస్తుంది. EIU, ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఇట్స్ UK బేస్డ్ కంపెనీ అనమాట. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ఇచ్చేది కూడా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిటే. నెక్స్ట్ వరల్డ్ డెమోక్రసీ ఇండెక్స్, ఇది ఇచ్చేది కూడా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఇంక్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ ఇచ్చేది కూడా వరల్డ్ ఎకానమిస్ట్ యూనిటే. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ఇండెక్స్ ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వేలో చాలాసార్లు వచ్చింది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ వరల్డ్ బ్యాంక్. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఫిలిమ్స్లో అడిగారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఫిలిమ్స్లో అడిగారు, ఇచ్చేది వరల్డ్ బ్యాంక్. అయితే ఈసారి ఈ క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేయొచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో ఇండియా ఏ రంగాల్లో మెరుగుపడింది, ఏ రంగాల్లో మెరుగుపడలేదు అని దీని మీద సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్.